ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా అందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఉదయకాల సమయంలో ప్రతిదినము ప్రభువుతో అనే ఈ కార్యక్రమాన్ని చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. తండ్రి, నీకు వందనాలు నాయనా. మరొక దినాన ఈ సమయాన నీ పాదాల దగ్గర మేము ఈ రీతిగా చేరి మీ మాటలు వినాలని ఆశపడుతూ ఉంటుండగా మీరు మాతో మాట్లాడమని, మమ్మల్ని దేవనైనా అన్ని రీతిలుగా అభివృద్ధిపరచమని, బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. రైట్. భారతదేశం అంతా కూడా ఈ దినాన ఎంతగానో గర్వించదగ్గ దినం. 80 సంవత్సరాలు స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. దానికి ముందు భయంకరమైన వ్యక్తుల చేతిలో నుంచి మరి అనేక మంది దౌర్జన్యకారుల నుంచి, దోపిడీదారుల నుంచి మన దేశానికి స్వాతంత్రాన్ని మనము సంపాదించుకోగలిగాం. చాలా గొప్ప విషయం, చాలా సంతోషించదగ్గ విషయం. ఈ స్వాతంత్రం సంపాదించుకోవడం కోసము అనేక మంది ప్రాణాలు అర్పించిన వారు ఉన్నారు, అనేక మంది గాయాల పాలైన వారు ఉన్నారు, చాలా మంది ప్రయాసపడిన వారు ఉన్నారు. సో వారందరినీ కూడా స్వాతంత్ర సమర యోధులుగా మనము వారిని ఎప్పుడు కూడా గౌరవించుకునే వారంగానే ఉన్నాం. సో చక్కగా భారతదేశము స్వాతంత్రము పొందుకున్నప్పటి నుంచి ఈ రోజుటి వరకు కూడా 80 సంవత్సరాలు మరి పూర్తి చేసుకుంటున్నదిగా ఉంది. సో ఇంత గొప్ప సెలబ్రేషన్ భారతదేశం అంతా కూడా జరుగుతూ ఉంది. చాలా సంతోషం, చాలా సంతోషం. ఈ సంతోషకరమైన దినాన దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్న మనము వ్యక్తిగతంగా చాలా విషయాలలో బానిసలుగా ఉన్నాము. వ్యక్తిగతంగా అనేకమైన విషయాలలో అనేక మందికి దాసులముగా ఉన్నాము. సో ఈ విషయాన్ని చాలా ఖచ్చితంగా, ఖండితంగా చెప్పవలసిన వారంగా ఉన్నాం. అవునంటారా, కాదంటారా? భారతదేశానికైతే మనం స్వాతంత్రం సంపాదించుకోగలిగాము, కానీ మనల్ని నాశనం చేస్తున్న వారి చేతిలో నుంచి, మనల్ని పాడు చేస్తుంటున్న వారి చేతిలో నుంచి, మనలను బానిసలుగా మారుస్తుంటున్న వారి చేతిలో నుంచి భారతదేశానికి స్వాతంత్రాన్ని తెచ్చుకోగలిగాం. కానీ అదే విధంగా ఇప్పటికి కూడా మనల్ని నాశనం చేస్తూ ఉంటున్నా, మనల్ని బానిసలుగా చేస్తూ ఉంటున్నా అనేక రకాలైన అంశాలకు, వ్యక్తులకు మనం ఇంకా కూడా బానిసలుగానే ఉన్నాము అన్న విషయాన్ని ఈ దినాన చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. సో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అనేక మంది అనేకమైన వాటికి బానిసలుగా ఉన్నారు. యవ్వన కాలంలోనే చాలా మంది అనేక రకాలైన అలవాట్లకు బానిసలైపోయి ఉన్నారు. ఎక్కడ చూసినా మత్తు పదార్థాలు కనబడతా ఉంటున్నాయి, ఎక్కడ చూసినా బీరుబాటులు కనబడతా ఉంటున్నాయి, ఎక్కడ చూసినా గంజాయి వ్యవహారాలు ఏదో ఒక మూల వినబడతానే ఉంది. యువత భయంకరమైన బానిసత్వంలో ఉంది మత్తుకి. యువత భయంకరమైన బానిసత్వంలో ఉంటుంది అనేక రకాలైన కార్యకలాపాలకు, అసాంఘికమైన కార్యకలాపాలకు. యువత మాత్రమే కాదండోయ్, పెద్దవారు కూడా చాలా చాలా విషయాలకు బానిసలైపోయి ఉన్నారు. ఎన్ని రోజులండి ఈ అలవాట్లు? ఇంకెన్ని రోజులు? ఎందుకు ఈ తిరుగుళ్ళు? ఇంకా మానుకోవచ్చు కదా అంటే మానలేకపోతున్నారు, వాటిని వదిలి ఉండలేకపోతా ఉన్నారు. మత్తుకి, మందుకి, సిగరెట్లకి, బీడీలకి, చుట్టలకి, గంజాయికి, అనేక మంది వ్యభిచార సంబంధమైన వ్యవహారాలకు, అక్రమ సంబంధాలకు అలవాటైపోయి బానిసలుగా మగ్గిపోతూ వారి యొక్క జీవితాలను పాడు చేసుకుంటూ నాశనం చేసుకుంటున్న వారు ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియమైన వారలారా, మీరు దేనికి బానిసలుగా ఉంటున్నారు?
స్వతంత్రులుగా ఉంటున్నారా, బానిసలుగా ఉన్నారా? ఆలోచన చేయండి. చాలా మంది చాలా వాటికి బానిసలైపోయినారు. నువ్వే కోవలో ఉంటున్నావు. సినిమాలకు బానిసలైపోయేవాళ్ళు, షికార్లకు బానిసలైపోయేవాళ్ళు, అనేక రకాలైన అలవాట్లకు బానిసలైపోయిండేవాళ్ళు కదా. చాలా వాటి విషయంలో అవి లేకపోతే బతకలేమన్నట్టుగానే ఉన్నారు. ఏదో ఒక అలవాటుకు వాళ్ళు పట్టుబడిపోయి ఉన్నారు. ఏదో ఒక కార్యకలాపాలు జరిగించడానికి వాళ్ళు బందీలైపోయి ఉన్నారు. చాలా మంది విడిపించుకోవడానికి, దాని నుంచి తప్పించుకోవడానికి, బయటపడడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా కూడా రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. నువ్వు కూడా కోవలో ఉన్నావేమో. ఈ మాటలు వింటున్నా నీవు కూడా ఆ మార్గంలో ఉంటున్నావేమో. బైబిల్ గ్రంథం ఒక మాట సెలవిస్తా ఉంటుంది. ఏంటంటే చదువుకుందాం మనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం చదివితే యేసుక్రీస్తు ప్రభు అంటున్న మాట, అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపము చేసే ప్రతి ఒక్కడు కూడా పాపానికి దాసుడంట, బానిసంట. ఎన్ని రకాలైన పాపపు కార్యాలను జరిగిస్తూ ఉంటున్న వారిగా ఉంటున్నారో, వాటి నుంచి బయటపడలేక, తప్పించుకోలేక, మానుకోలేక, వదిలిపెట్టలేక, ప్రతిరోజు కూడా నలిగిపోతూ, మగ్గిపోతూ, కొన్నిసార్లు నిన్ను నీవే చీకొట్టుకుంటూ, ఎందుకు ఈ బ్రతుకు నాకు అని అనుకుంటూ బ్రతుకుతున్న పరిస్థితుల్లో లేవంటారా? పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. కుటుంబాలు పాడైపోతా ఉంటున్నాయి. పిల్లలు అంగలారుస్తూ ఉంటున్నారు. భార్యలు కన్నీరు గారుస్తూ ఉంటున్నారు. భర్తలు వేదన చెందుతూ ఉన్నారు. నీకుంటున్న దురలవాట్లను బట్టి, నీ వ్యర్థమైన ప్రవర్తనను బట్టి, నువ్వు దేనికైతే బానిసైపోతున్నావో ఆ బానిసత్వాన్ని బట్టి కుటుంబాలు ఎంతగా అంగలారుస్తూ ఉంటున్నాయో. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. దాని నుంచి బయటికి రాలేక ఇబ్బంది పడుతూ ఉంటున్న పరిస్థితుల్లో నేటికి కూడా అనేక మంది ఉన్నారు. దాసులుగానే ఉంటున్నారు, బానిసలుగానే ఉన్నారు. అయితే దేవుడు అంటా ఉన్నాడు, దాని క్రింద మాటలో మనం చదివితే 36వ వచనాన్ని చదివితే, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడానికి అనేక మంది ప్రయత్నాలు చేశారు, సాహసాలు చేశారు, పోరాడారు, ప్రాణాలు పెట్టారు. అనేక మంది వికలాంగులయ్యారు, బలిదానాలు చేసిన వారు ఉన్నారు. దాని తర్వాత స్వాతంత్రం అనేది భారతదేశానికి వచ్చింది కదా. సో ఇక్కడ చెప్పబడుతూ ఉంటున్న మాట ఏంటంటే, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందరు. మనము కూడా పాపపు బానిసత్వములో నుంచి బయటికి రావాలి అంటే, ఈ లోక బంధకాలలో నుంచి మనం బయటికి రావాలి అంటే, విడిపించుకోలేకపోతున్నారు కదా చాలా మంది, తప్పించుకోరాలేకపోతున్నారు కదా చాలా మంది. ఆ బానిసపు బంధకాలు, ఆ సంఖ్యలు విడిపించుకోవాలంటే, విడగొట్టబడాలి అంటే రాయబడుతున్నమాట, కుమారుడి మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి పాపపు బానిసత్వంలో మగ్గిపోతుంటున్న మన కొరకు, మనల్ని విడిపించడం కొరకు తన పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తాన్ని ఆ కలవరి సిలువలో కార్చి మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసి ఆ పాపపు బానిసత్వపు బంధకాలన్నిటిని, సంఖ్యలన్నిటిని తుంచివేసి మనకు విడుదల కలుగజేయాలని ఆయన ఆ కలువరి సిలువలో ఆ త్యాగాన్ని చేశాడు, ఆ యాగాన్ని చేశాడు. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేస్తే మీరు నిజముగా స్వాతంత్రాన్ని పొందుకున్న వారే.
మాటలు వింటున్న ప్రియమైన వారులారా, దేశానికి స్వాతంత్రం వచ్చింది, చాలా సంతోషం. నీవు స్వాతంత్రం కలిగిన వాడుగా, స్వాతంత్రం కలిగిన దానిగా ఉంటున్నావా? లేకపోతే ఇంకా దేనికో ఒకదానికి బందీవైపోయి ఉంటున్నావా? బానిస అయిపోయి ఉంటున్నావా? ఈ బానిసత్వంలో నుంచి నువ్వు బయటికి రావాలంటే నిజదేవుడు యేసుక్రీస్తు ప్రభువు నిన్ను స్వతంత్రుడిగా చేస్తే తప్ప నీకు స్వాతంత్రం లేదు. ఆయన నిన్ను స్వతంత్రుడిగా చేస్తే తప్ప పాపపు బానిసత్వం నుంచి నీకు విడుదల లేదు. కాబట్టి దేని నుంచి అయితే నువ్వు తప్పించుకోలేకపోతా ఉంటున్నావో, దేని నుంచి అయితే నువ్వు విడిపించుకొని బయటికి రాలేకపోతుంటున్నావో, దాని నుంచి నువ్వు రావడానికి దేవుణ్ణి వేడుకో. ప్రభువా, ఈ పాపపు బానిసత్వంలో నేను మగ్గిపోతున్నాను, నన్ను విడిపించు నాయన. ఈ పాపపు బంధకాల్లో చిక్కుకొని పోయినాను, నన్ను విడిపించు ప్రభువా. ఈ పాపానికి దాసున్నైపోనానయ్యా, నాకు స్వాతంత్రం లేదు. పాపం నన్ను ఎట్ట ఆడిపిస్తే అట్ట ఆడుతా ఉంటా ఉన్నాను. ఈ దాసత్వంలో నుంచి నన్ను విడిపించండి దేవుణ్ణి వేడుకుంటే దేవుడు ఖచ్చితంగా మనకు పాపము నుంచి విడుదలనిచ్చి స్వతంత్రం చేయడానికి ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు. ఒక మాట చూద్దాం. ఎక్కడైతే దేవుని యొక్క ఆత్మ కలిగి ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుందని దేవుడు సెలవిస్తా ఉంటున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుంటే, ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. ఎంత మంచి మాట. ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుకి హృదయాన్ని అప్పగిస్తే యేసుక్రీస్తు ప్రభువు ఆత్మదేవుడిగా హృదయంలో ఆయన ఉంటాడు. ఎవరి హృదయంలో దేవుడు ఉంటున్నాడో ఆ వ్యక్తికి గొప్ప స్వాతంత్రము కలిగిన వ్యక్తిగా ఉంటాడు. ఆ వ్యక్తి గొప్ప స్వాతంత్రం కలిగిన వ్యక్తిగా ఉంటాడు. ఇక్కడ మనం చదువుతా ఉంటున్నాము, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. స్వాతంత్రము ఉండును. ఇప్పటి వరకు చాలా మన హృదయాన్ని బంధించేసి ఉంటాయి. ఈ లోకంలో ఉంటున్న అనేక రకాలైన వ్యవహారాలు మన హృదయాన్ని బంధించేసి ఉంటాయి, సంఖ్యలేసి చుట్టేసి ఉంటాయి. విడిపించుకోలేక, తప్పించుకోలేక అబ్బో ఎన్ని రకాల సతమతమైపోతూ, కృంగిపోతూ, నీరసించిపోతూ, అయ్యో విడిపించుకోలేకపోతున్నానే అని ఏడుస్తున్న వారు చాలా మంది ఉంటామన్నారు. దేవుని ఆత్మ ఒకవేళ నీ హృదయంలో ఉంటే నీకు స్వాతంత్రం లభిస్తారు. దేవుని ఆత్మ నీ హృదయంలో సంచరిస్తూ ఉన్నట్లయితే, నిలిచి ఉన్నట్లయితే గొప్ప స్వాతంత్రాన్ని నువ్వు పొందుకోగలవు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభువా నా హృదయంలోకి రానాయన అని ఒక్కసారి నువ్వు అడుగు. నీ పాపపు బంధకాలన్నింటినీ కూడా దేవుడు తునకలుగా తుంచివేస్తాడు. ప్రభువా నా హృదయంలోకి రాని నువ్వు ఒకసారి అడుగు. నీ సంఖ్యలన్నీ విడిపిస్తాడు, నీ చిక్కుముడులన్నీ తుంచివేస్తాడు దేవుడు. గొప్ప విడుదల, విమోచన అనుగ్రహించి, పాపము మీద విజయాన్ని అనుగ్రహించి నిన్ను స్వాతంత్రుడిగా చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఎన్ని రకాలైన బంధకాల చేత బంధింపబడిన వారిగా మీరు ఉంటున్నారో, ఏ విధమైన బానిసత్వాన్ని మీరు కలిగి ఉంటా ఉన్నారో, ఏ పాపానికి, ఏ వ్యసనానికి నువ్వు బానిసైపోతున్నావో, ఎన్నిసార్లు దాని నుంచి విడిపించుకోవాలని, నీవు సంతోషంగా ఉండాలని, నీ కుటుంబం సంతోషంగా ఉండాలని అనుకుంటూ కూడా విడిపించుకోలేక, బయటపడలేక ఇంకా బంధకాలలో చిక్కుకొని పోయి ఏడుస్తుంటున్నావో, వాటన్నిటి నుంచి నీకు విడుదల కావాలంటే, వాటన్నిటి నుంచి నువ్వు స్వతంత్రుడు కావాలంటే ఆయనను వేడుకో. ఆయన నీకు గొప్ప విడుదల కలుగజేస్తాడు. ఆయన నిన్ను విమోచిస్తాడు. ఆయన నిన్ను రక్షిస్తాడు. నిన్ను స్వతంత్రుని చేస్తాడు. ఏ పాపము కూడా నిన్ను ఏలకుండా, ఏ పాపము కూడా నీ మీద అధికారాన్ని చెలాయించకుండా ఆయన అధికారం కిందకు నువ్వు రాగలిగితే వాటన్నిటిని కూడా దేవుడు తీసివేస్తాడు, నిన్ను స్వతంత్రుని చేస్తాడు. ఏ అజమాయిషి నీ మీద ఉండకుండా దేవుడే నిన్ను పర్యవేక్షిస్తూ నిన్ను చక్కగా నడిపించేవాడిగా ఉంటాడు. కాబట్టి నీ పాపపు జీవితము నుంచి
నీకు విడుదల కావాలి, నీకు విమోచన కావాలి, నువ్వు స్వతంత్రుడు కావాలని నువ్వు కోరుకుంటే నీకు స్వాతంత్రాన్ని కలుగజేసే దేవాతి దేవుని వేడుకో. పాపపు బానిసత్వం నుంచి విడిపించే ఆయనను వేడుకో. ఆయనకు ఒకసారి నీ హృదయాన్ని ఇవ్వు. ప్రభువా, నా హృదయంలోకి రా. గూడుగట్టుకుపోయి ఉన్న, బంధించబడి ఉన్న స్థితులన్నిటినీ, పరిస్థితులన్నిటినీ, చిక్కులన్నిటినీ విప్పివేయి ప్రభువా అని ఒకసారి ప్రార్థన చేయి. ఆయన నీకు విడుదలిస్తాడు, ఆయన నిన్ను విమోచిస్తాడు. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుంది, స్వతంత్రం ఉంటుంది. ఆ గొప్ప స్వాతంత్రాన్ని నువ్వు కూడా అనుభవించి ఆనందించగలవు. కాబట్టి నిజమైన స్వాతంత్రం నీ యొక్క వ్యక్తిగత జీవితానికి కావాలని నువ్వు కోరుకుంటున్నట్లయితే స్వాతంత్రమును కలుగజేస్తే, పాపపు బానిసత్వం నుంచి తప్పించే ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకి నువ్వు ఒకసారి హృదయాన్ని ఇవ్వు. ఆయన నిన్ను విడిపించి విమోచిస్తాడు. నిజమైన స్వాతంత్రపు ఆనందాన్ని నువ్వు అనుభవించగలవు. తలలు వంచి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీకు వందనాలు నాయనా. మా భారతదేశానికి అనేక మంది అరాచక శక్తుల నుంచి దేవనైనా స్వాతంత్రమును మాకు అనుగ్రహించాం. వారి నుంచి మమ్మల్ని తప్పించాం. దేశాన్ని విడిపించిన మా దేవ, అలాగే వ్యక్తిగతంగా అనేక రకాలైన వాటికి బందీ అయిపోన్నాడు, బానిస అయిపోన్నాడు. ఏ వ్యక్తి అయితేనైనా వారి బంధింపబడిన స్థితిని నీకు తెలియజేస్తూ, వారి బానిసత్వపు జీవితాన్ని నీకు తెలియజేస్తూ, వాటి నుంచి విడుదల కావాలని కోరుకుంటా ఉన్నాడో ఆ విడుదల, విమోచన మీరు దయచేయండి. రక్షకుడిగా ఆయన విడుదలకు స్వతంత్రమును అనుగ్రహించండి. ఆ బానిసత్వపు సంఖ్యలను పెంచండి. ఏ వ్యక్తి కూడా పాపానికి దాసుడిగా, బానిసగా ఉండకుండా, పాపం యొక్క అధికారం కింద ఉండకుండా స్వతంత్రుడు అవడానికి దేవనైనా నీ ఆత్మను కలిగి ఉండడానికి మీరే సహాయం చేసి నడిపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పెడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరొకసారి అందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంటున్నాను.